ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. నన్ను నా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది అడుగుతారు, రామలక్ష్మి నువ్వు ఎప్పుడు యాక్టివ్గా ఉంటావు, ఎప్పుడు ఆరోగ్యం బాగోలేదు అనవు, ఎప్పుడు ఒకేలా యాక్టివ్గా ఎలా ఉంటావు, ఫాస్టింగ్లో ఉండి కూడా ఎలా ఉంటావు అని అడుగుతారు. నేను యాక్టివ్గా ఉండడానికి కారణం మార్నింగ్ 3 గంటలకు ప్రార్థన చేసుకుంటాను. నెక్స్ట్ ఆత్మీయ ఆహారం అంటే వాక్యం వింటాను, శ్రద్ధగా ఏమి మిస్ అవ్వకుండా వింటాను. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత నైట్ స్పూన్ మెంతులు గ్లాసులో నానబెట్టి ఉంచిన మెంతులు తాగుతాను. మెంతు వాటర్ని తాగుతాను. ఈవినింగ్ ప్రార్థన చేసుకుని భోజనం చేస్తాను. నేను యాక్టివ్గా ఉండడానికి కారణం ఇవే. మీరు ప్రయత్నించండి, యాక్టివ్గా ఉండాలంటే ప్రయత్నం చేయండి. హల్లెలూయా.